అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టైటిల్ చూసారా? ఇంకా ఈ ప్లేట్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. మా ఇంట్లో వద్దన్నా సరే నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఏం కాదు, ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నారనమాట. ఇంకే నాన్ వెజ్ నేను తేడానికి ఒప్పుకోలేదు. ఇంకా పిల్లలు తింటానన్నారు. ఇంకా మా వారైతే ఇంకా పిల్లలు తింటారు కదా అని అన్నారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొంచెం ఫస్ట్ అయితే కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. అదే ఉంటే అదే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా బిర్యానీకి కావాల్సినవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు ఒకటి వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసానండి. ఇలా ఫ్రై అవనిస్తున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటాను. అసలు ఇంకా ఫస్ట్ అయితే చికెన్ తెస్తానన్నారు. ఇంకా నేను వద్దు శ్రావణ మాసం కదా, ఎప్పుడు తినం కదా అని అన్నాను. కొంచెం పిల్లలు ఎదిగేటప్పటికి అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, అది ఇది అని అంటున్నారు. ఇంక ఇంట్లో ఉన్న ఎగ్స్ తోటే మా వారికి పిల్లలకి మట్టుకి ఎగ్ బిర్యానీ చేసేద్దామని ఇంకా చేస్తున్నానండి. అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసుకొని ధనియా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. అలాగే గరం మసాలా పొడి, ఇది ధనియా జీలకర్ర పొడి అండి. గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఏవి కూడా ఇలాగా యాడ్ చేయనండి. నేను పొడి కొట్టుకునే యాడ్ చేస్తాను. ఇంకా పొడి కొట్టుకుని ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశానండి. ఎక్కువేం మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. గల్లుప్పు వేసుకున్నాను. అంటే రైస్కి మొత్తానికి సరిపడా వేసుకున్నానండి. ఇంకా గల్లుప్పు రైస్కి ఇంకా మొత్తానికి పట్టేటట్టు బాగా ఒకేసారి వేసేసుకున్నాను అనమాట. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ మసాలా పొడి అండి. ఇంకా ఆ పొడి ఒకటి వేసుకున్నాను అనమాట. నిమ్మరసం వేసాను కానీ వేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే పెరుగు వేస్తాను కదా, ఇంకా నిమ్మరసం అనవసరంగా వేసానా అనిపించింది. కాకపోతే పర్లేదు అన్నారు మా వాళ్ళైతే. మీరు ఒకసారి వేయకుండా ట్రై చేయండి. మీకు అది నచ్చకపోతే వేసుకుని ట్రై చేయండి. తర్వాత కర్డ్ వేసిన తర్వాత కొంచెం సేపు ఉన్నాక ఇలాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఉడకబెట్టిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుని ఇలా వేసేసుకోవాలండి. వాళ్ళ ముగ్గురికి కాబట్టి ఒక 4 ఎగ్స్ అయితే బిర్యానీ అయితే చేస్తున్నానండి. పిల్లలిద్దరికి ఒక్కొక్కటైనా, మా వారికి ఒక 2 ఎగ్స్ అయినా తింటారేమో అని చేస్తున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అయితే ఇంకా సరే అనేసి ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా వాటర్ వేసేసి ఇలా మూత పెట్టానండి. మూత పెట్టి కొంచెం బాయిల్ అవనిచ్చాను ఆ వాటర్ అంతా. ఇలా బాయిల్ అవనిచ్చిన తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇంట్లో ఉన్నాయి. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుని మామూలు రైస్ ప్రాసెస్లానే వండేస్తానండి. నేను బాస్మతి రైస్కి వాటర్ తక్కువగా ఏమీ వండను అనమాట. మామూలు రైస్కి ఎలా వేసుకుంటానో అలా వేసుకుంటాను. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే, అంటే కొంచెం తక్కువ అంతే, అలాగే వేసుకుంటాను అనమాట. 2 గ్లాసులు వాటర్ లాగానే వేసుకుంటాను. కొంచెం అంటే అంత నిండా కాకుండా కొద్దిగా వెల్తిగా తీసుకుంటాను అంతే. ఇంకా అయితే రైస్ కూడా వేసేసాక మూత పెట్టేశానండి. 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకా సరే 1/2 అవర్ నానబెట్టాను కదా, సరిపోతుందిలే 3 విజిల్స్ అనుకున్నాను. అదే మామూలుగా అయితే కొంచెం 4 విజిల్స్ రానిచ్చేదాన్ని మామూలు రైస్ అయితే. ఇంకా బాస్మతి ఒక అరగంట ముందే నానబెట్టాను కదని. ఈలోపు మా చిన్నోడు వచ్చి చూసారా, రైతా నేను చేస్తా అన్నాడు. ఇంకా సరే మీ గురించే కదా, నువ్వే చేసుకో అనేసి నేను అలా పక్క నుండి చెప్తున్నాం అనమాట. నేను వాళ్ళ డాడీ ఇలా చెయ్యి అలా చెయ్యని చేస్తున్నాడు. చూసారా, ఇలా అయితే ఉడికిపోయిందనమాట. వేడి మీద ఉంది కాబట్టి కొంచెం మెతుకు అతుక్కుంటుంది. కొంచెం చల్లగా అయితే అంత మెతుకు అతుక్కోదండి. అసలు వీడి గురించే బిర్యానీ అంతా.